ఇవన్నీ చెప్పి వాళ్ళిద్దరూ ఐదుగురుగా ఉన్నా అందరూ ఒకటేనే ఈ విషయాన్ని చెప్పి తండ్రి మాటను అంగీకరించి ద్రౌపది ఐదుగురిని వివాహం చేసుకోవడంలో ఒక వ్యతిరేక భావం ఏం లేకుండా అవధాని గారు చెప్పిన దాంట్లో ఒక రహస్యం, ఒక విచిత్రమైన అంశం ప్రస్తావింపబడింది. అత్త మాటను విని ఆమె మనస్తాపాన్ని పొందిన నాన్నగారి మాట విని దానికి అంగీకరించిందనే అర్థం ఉంది. అదే ఇచ్చేవాడు తండ్రి కనుక తండ్రి యొక్క ఆనతితో ఆమె ఆ పని చేసిందని చాలా చక్కని ఆశు చెప్పినాడు. తరువాతి అంశం పురాణ పఠనం. శ్రీమతి సరళ గారు. సభకి నమస్కారం, అధ్యక్షుల వారికి నమస్కారం. కాళ్ళ ఒప్పిదమాడు కట్వనుజ్వలము చేయంగా సంకుల బాహులంద మెడల కంచుకమంగంబు కాంతికి మాటుగా మెడహేమ పట్టిక మెరయకుండ వదనంబు కొమరు భావన చేసి వేరుగా నుదిటి పెంపల కల పొరువబడగా పవడంపు జొత్తుల చెవుల రూపడరంగ పాపట తల కట్టు భంగి తప్ప మంచు మరిగివడిన మార్తాండుడును బోలే నీరు కవిసియున్న నిప్పు పోలే వేషధారి అయిన విష్ణుడు పోలే అవిరటు కొలువు చేర నరుడు వచ్చే నిన్ను కొలువంగ వచ్చితి కన్నియలకు నాటగరుపగా నోపుదు విద్వన్నుత మన్నామంబు బృహన్నలా. అగజానన పద్మార్కం గజానన మహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. పురాణ పఠనం కనుక పురాణ ధోరణిలో మాట్లాడతారు ఇప్పుడు అవధాని గారు. వ్యాస మహర్షి సంస్కృత భాషలో అందించిన మహాభారతాన్ని తెలుగు వారందరికీ దానిలోని ధర్మాలు తెలిసే విధంగా అందించిన కవిత్రయంలో తిక్కన గారు ఎక్కువ భాగాన్ని 15 పర్వాలు తేట తెలుగులో అందరికీ తెలుగువారికి అర్థమయ్యే విధంగా రచించి మన భాగ్యవశంగా మహాభారత ధర్మాల్ని తెలుసుకునేటువంటి ఆ పద్యాన్ని అందించారు. పాండవులు అజ్ఞాతవాసం చేయడానికి ఏ ప్రదేశం బాగుంటుందని ఆలోచించుకుని విరాటరాజు కొలువులో ఉన్నట్లయితే ఈ విషయం బయటికి తెలియకుండా ఉంటుందని ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాన్ని ధరించిన సందర్భంలో అర్జునుడు అతనికి ఉన్నటువంటి శాపాన్ని ఈ సమయంలో సద్వినియోగం చేసుకోవడానికి కన్యలకు నాట్యం నేర్పేటువంటి బృహన్నల వేషం రూపంలో ఉన్నటువంటి ఆ రూపాన్ని ఇందులో వర్ణించడం జరిగింది. ఏ విధంగా ఆ వేషధారణ చేసుకుంటే ఆడపిల్లలకు చదువు చెప్పడానికి నాట్యం నేర్పడానికి అనుకూలంగా ఉండే ఉద్యోగం ఇస్తారో అటువంటి వేషాన్ని ఆయన ధరించినట్టుగా అందులో చెప్పబడింది. బృహన్నల అనే రూపం మనందరికీ తెలిసినటువంటిదే. ఆ ఒక నాట్య కళలో నిపుణుడైనటువంటి గురువు ఎటువంటి శంకువు లాంటి మాలికలు ధరించటం, ఆ శిరో అలంకారాలు ఇవన్నీ కూడా అందులో వర్ణించబడ్డాయి. ఈ విధంగా బృహన్నల రూపాన్ని మనకు తెలియజేసిన తిక్కన గారికి నమస్కరిస్తూ స్వస్తి. ఇక్కడికి ఒక ఆవృత్తి అయింది. ఆవృత్తి అవ్వటం అంటే ఒక వరుస అయింది. ఇంకా మళ్ళీ నిషిద్ధాక్షరి దగ్గరికి వస్తారు. నాకు నిజంగా సభను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. ఈ ఒక్క ఆవృత్తిలో ఒక్కరు కూడా ఆవులించలేదు సభలో. ఎవరు ఆవులు ఇస్తారేమో, ఆవులు ఇంచలేదు కానీ ఆవులు ఇస్తారేమో. అవునండి, వాళ్ళందరూ కూడా గోదానం చేయగలిగినటువంటి సమర్థులు వాళ్ళు. చాలా చాలా సంతోషం అండి. నిజంగా బొంబాయి నుంచి ఇక్కడ ఈ సభలో నిండినటువంటి వారిలో సగం మంది బొంబాయి నుంచి వచ్చినటువంటి భాషాభిమానులు ఉన్నారు. నిజంగా మీరు మా ప్రతి సభకి కూడా ఎట్లా కొట్లా కాస్త ఓపిక చేసుకుని రండి. ఎంత ఆనందంగా ఉందంటే మాకు, మీరు అసలు ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నారు. మీరు ఒళ్ళంతా హృదయము చెవులే ఉన్నాయి మీకు. చాలా ఆనందంగా ఉంది. అందులో మాకు
పివిఆర్కే ప్రసాద్ గారు, రొద్దం ప్రభాకర్ గారు వారందరూ కూడా కూర్చుని ఉన్నారంటే మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మరి ఎవరికి వాళ్ళకి అప్రస్తుతం చేయాలనేంత ఆనందం ఉంటుంది. చూసారా నిత్యానందరావు గారు, పాలు అక్కడ దాకా వెళ్ళిపోయినాయి. రెండో భాగం మీరు వేసుకోండి, 2 అక్షరాలు వరుసగా వేసేసుకోండి, ఎందుకంటే రెండవది ప్రాసాక్షరం కనుక. గలి 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 కకార నిషేధం, కా నిషేధం. పా పానండి, పా మళ్ళీ పా నిషేధం. మళ్ళీ పాన డౌ వా నిషేధం. గ తా నిషేధం. ఈ అక్షరం తా 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 థా దా థా. ద సా నిషేధం. ఈ ఈ హ్రస్వం హ్రస్వం. హర్సం దా నిషేధం. ద ట ఆ? ట టా టానా ట మూర్ధన్యం. మూర్ధన్యం. ఉమ్. పా నిషేధం. రా ఎతికొచ్చాంగా వచ్చిందా? ఎత్తుకొచ్చినా మీరు నిషేధించవచ్చు, ఎందుకంటే పాకి ఇంకా అవకాశం రాలేదు ఉంది కదా. కదా. చాలా అక్షరాలు ఉంటాయి ఉన్నాయి కదా. ఇంకొక అక్షరం, ఇంకొక దానికి కూడా దూరంగా ఉన్నాను. ఆ. నేను వెళ్ళకుండా వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళనండి. పాలవర్తికి పాల సముద్రానికి ఏమైనా వేసుకోండి అక్షరం వేసుకోండి. పాలమురికి ఏమైనా సంబంధం ఉందో లేదు మరి. నేను అక్షరం వస్తున్నాను. వేసుకోండి, మీరు వేసుకోండి. గ మళ్ళీ దకార నిషేధం. ల ఎతి స్థానం ఎత్తి దాటేసాంగా. దాటేసాం. అవధాని గారు, అయ్యా భారతంలో లేని అంశం ఏది ప్రపంచంలో లేదంటారు కదా, అవును. మీరు ఒప్పుకుంటారా? అందరూ ఒప్పుకోవాల్సింది అది. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా అని చెప్పండి. ఒప్పుకుంటారు కదా. ఆ. మరి అయితే పేచీ లేదు. ఎందుకంటే కాదు ఇప్పుడు మీకు బృహన్నల, ఇందాక పద్యం చదివినప్పుడు బృహన్నల గురించి వచ్చింది, మత్స్యంత్రం గురించి వచ్చింది, మహాయంత్రాలు ఇవాళ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న మహాయంత్రాలు ఉన్నాయి. ఆ మహాయంత్ర నిర్మాణం అంతా కూడా భారతంలో ఉంది. మళ్ళీ పాడవు కదా ఇట ఏమండి? వరకు వచ్చేసాం కదా. ఇవాళ అయ్యా కన్స్ట్రక్షన్కి అయ్యా 3 మైళ్ళ పొడవు, మయసభ ఎంత ఉంది? 3 మైళ్ళ పొడవు, ఇటు ఇటు కొన్ని మైళ్ళ విస్తీర్ణంతో ఉన్నటువంటి దాన్ని ఎక్కడో దాన్ని నిర్మాణం చేసి తీసుకొచ్చి ఇక్కడ బిగించారు. బిగించిన మెటీరియల్ కూడా ఇది కాదండి. మెటీరియల్ కూడా ఇక్కడ భూమండలంలోది కాదు అది. ఇప్పుడు ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి కదా, అంటే దాంట్లో ఉండేటువంటి పదార్థం
ఒక అంగుళం ఆస్ట్రాయిడ్లో ఉండేటువంటి పదార్థం ఎంత ఉంటుందంటే భూమండలంలో ఉన్న మట్టి అంతా కూడా దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఎంత ఉంటుందో అంత గట్టిగా ఉంటుందట. అటువంటి పదార్థంతో వాళ్ళు తీసుకుని వచ్చి ఘోర రాక్షసుల చేత తీసుకొచ్చారు, చేయించారండి. దీన్ని చేయించి దాన్ని తీసుకొచ్చి ఏమండి వాటిని తీసుకొచ్చి చేశాడంటే ఆ రోజుల్లో 5000 సంవత్సరాల కిందట. అలాగే లింగ మార్పిడి, స్త్రీ పురుషుడు అవ్వటం, పురుషుడు స్త్రీ అవ్వటం, అట్లాగే యవ్వనాన్ని ఇచ్చేసేయటం, యవ్వనాన్ని కోరుకున్నటువంటి వృద్ధులకు ఇచ్చేసేయటం, మళ్ళీ వాళ్ళు వద్దనుకుంటే మళ్ళీ వీడు తీసుకోగలగటం. ఎంత ఇది మరి. కానీ ఆనాటి రాక్షసులకు ఈనాటి రాక్షసులకు తేడా, వాళ్ళు పని రాక్షసులే కానీ రాక్షసులు కాదు. తిండి రాక్షసులు కాదు, మా మణి రాక్షసులు కాదు. ఇది చాలా చాలా మంచి విషయం అండి. మనం అంతా గ్రహించాల్సింది ఒక్క విషయం, ఒకటే ఛాలెంజ్. ఇంతవరకు మయసభ లాంటి సభ ఎవడన్నా కట్టాడా ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత? కాబట్టి ఇప్పటి టెక్నాలజీ కంటే కొన్ని వందల రెట్ల టెక్నాలజీ ఆ రోజుల్లో ఉంది అని తెలుస్తోంది. అయ్యా ఇప్పుడు అంతేకాకుండా జోదం ఆడేటప్పుడు ఎందుకు రాలేదంటే ఈ సాలువుడికి సంబంధించిన ఒక ఆకాశంలో ప్రయాణం చేసే నగరంలో నేను ఉన్నానని కృష్ణుడు చెప్పిన అది చాలా ఇప్పటి అదండి చాలా ఆధునికమైన, అది చాలా అద్భుతంగా ఉంటుందండి. ట్రూ లైఫ్ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో హీరో హెలికాప్టర్ మీద పెడతాడు. హెలికాప్టర్ మీద చాలా అద్భుతమైనటువంటి ఫైట్ ఉంటుంది దాని క్లైమాక్స్లో. ఇప్పుడు ఈ హెలికాప్టర్ ఏంటంటే ఒకటే ఉంటుంది దీని క్యాబిన్. శ్రీకృష్ణుడు వర్ణించి చెప్పిన షాల్వుడితో యుద్ధం చేసినటువంటి 3 క్యాబిన్లు ఉన్నాయండి. వాడు భార్యను కూడా వేసుకుని వచ్చాడు, వాళ్ళు క్యాబిన్లో ఉన్నారు యుద్ధానికి. అంటే నా ప్రతాపం చూపిస్తానని చెప్పి అక్కడి నుంచి మిసైల్స్ వాడు వదలటం, కృష్ణుడు యుద్ధం చేశాడు, అదంతా వర్ణన ఉంది. పరమాద్భుతం. అట్టగే దంత చికిత్స సరిగ్గా చేసుకుంటున్నావా అని నారదుడు అడుగుతాడండి ధర్మరాజుని. గంటలు సరిగ్గా నువ్వు 6 నెలలకు ఒకసారి వెళ్ళాలని వీళ్ళు చెప్పడం కాదు, నారదుడు చెప్పాడు. సరిగ్గా మందులు వాడుతున్నావా, శరీరం జాగ్రత్తగా చూసుకుంటున్నావా అని ఎన్ని విషయాలు ఉన్నాయి. మందులు వాడుతున్నావు అంటే ఏ మందులు పెడుతున్నావు నువ్వు అని అడుగుతుంది సత్యభామ ద్రౌపదిని. నేను ఈ ఒక్కడితోటి పడలేకుండా ఉన్నాను, నువ్వు వీళ్ళందరితో అంటేను మందులు మాకులతో కాదు దాంపత్యం అనేది మనసు మీద ఉంటుందని అక్కడ అది దాంపత్య ధర్మం కూడా చెప్పిందండి. అవునవునవును. పాదం అయిపోయిందండి. ఎతి స్థానం కనుక వేసుకోమన్నా. ఇటగల ఇటగల క వేసుకోండి. త కథ తాత లా నిషేధం. య పా నిషేధం. పా నిషేధం. గు సా నిషేధం. అన్ని స్వరాక్షరాలు. సా నిషేధిస్తున్నారు, పా నిషేధిస్తున్నారు, దా నిషేధిస్తున్నారు. అయినా నా చేత పాడించలేకపోతున్నా. మీ గొప్పతనం అది. పాల పర్రు. పాలపత్తి ఎక్కడి నుంచి అదే నీ పర్రు అనే ఊరు పేర్లు ఎక్కడ ఉంటాయని, వర్రు పర్రు మర్రు ఇవన్నీ ఒక చోట ఏర్పడుతుంటాయి. పామర్రు, ఎలమర్రు, ఏదో ఉంది కిర్రు. గా దీర్ఘం. రెండవ పాదం అయిపోయిందా? వా ఇంకొక అక్షరం ఉంది. ఇంకొక అక్షరం ఉంది. వా నిషేధం. దే అదే. ఉమ్. అయ్యా శ్రోతలందరికీ ఒక చిన్న మనవి.
ఈ నిషిద్ధాక్షరి ఓ సుమతి శతకం పద్యాన్ని గుర్తు చేస్తుంది. తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అని. అట్లా తప్పించుకు తిరుగుతూ ఉండాలి ఆయన ఈయన ఇద్దరు కూడా. అంటే దానికి పాఠాంతరం కూడా ఉందండి, తప్పెంచక తిరుగువాడని కూడా పాఠాంతరం ఉంది. అంతేకాదు, దానికి నేను ఒక ప్యారడీ రాశాను. ఈ తప్పించుకు తిరుగువాడు అనే పద్యానికి ఒక ప్యారడీ లాంటిది ఒకటి రాశాను. ఎప్పటికి ఎయ్యది ప్రస్తుతం అప్పటికా త్రిప్పు త్రిప్పి అన్యుల ఒడలు నొప్పింపక తానొప్పక తప్పించుక తిరుగువాడు డ్రైవరు సుమతి. నేను దీనికో ప్యారడీ చిన్నతనంలో రాశా, భాషా ప్రేమను చదువుతున్నప్పుడు. ఆయనకి తెలుసు, వానాకాలములందున వానలలో తడిసి తడిసి బస్సులలో నన్ను జానలు క్రిక్కిరిసినప్పుడు తాను ఆ బస్సు ఎక్కువాడు ధన్యుడు సుమతి. బాగుంది, చాలా బాగుంది. అయ్యా సమస్యకి వస్తారా? అయ్యా వానాకాలం వెళ్ళిపోయింది, శరత్కాలం వచ్చింది. అయ్యా సమస్య అది కాదు సమస్యలో కదా, రెండు సమస్య కదా, మీ ఇష్టం. అలాగే అలాగే రెండు సమస్య కాబట్టి ఇదే వస్తుంది. మీకు సమస్యని పడుకోబెట్టాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఎంతే దుఃఖము గూర్చి ఎంతే దుఃఖము గూర్చి ఒక్కండున్ ఒక్కండున్ బ్రోవని జ్ఞాతి వర్గమునకై ఒక్కండున్ బ్రోవని జ్ఞాతి వర్గమునకై కన్నీరు పెట్టంగా ఒక్కండుం బ్రోవని జ్ఞాతి వర్గమునకై కన్నీరు పెట్టంగా. కొత్తపదికి పాల్గొనంగా సమైక్య భావమున్ నింపగా అన్నదమ్ములను నింపగా అన్నదమ్ములను నీ